హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక పాయసం రెసిపీ చెప్తున్నానండి. నేను చేసే పాయసం గోధుమల పాయసం అండి. దీనికి కావాల్సినవి గోధుమలు 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు ప్యాకెట్ 1, ఇది పాలగుండ అండి. పాలగుండ అంటే బయట దొరికే మిల్క్ పౌడర్ అనుకోగలరు. అది అది కాదండి. పాలగుండ అనేది మా సైడు దొరుకుతుంది. దీన్ని ముక్కలు ముక్కలుగా అమ్ముతారు. ఇది ఇప్పుడు నేను దీన్ని ఒక వాటర్లో వేసుకోగానే ఇది మెల్ట్ అయిపోతుందండి వెంటనే. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాను, మీకు అది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వస్తుంది. శుభ్రంగా డస్ట్ అంతా పోయేదాకా మనం నెట్తో ఫ్రెష్గా వైట్గా వచ్చేదాకా మనం వడబెట్టుకోవాలండి. వడగట్టుకొని లాస్ట్ పాయసం గోధుమలు ఉడికాక పాయసంలో లాస్ట్లో వేసుకుంటామండి. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు గోధుమల్ని శుభ్రంగా కడుక్కొని వాటర్ పూర్తిగా డ్రైన్ చేసుకొని మిక్సీలో ఒక తిప్పుకోవాలండి. తిప్పుకొని అప్పుడు కుక్కర్లో వేసుకొని నీళ్ళు వేసుకొని కుక్కర్కు 2 to 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. గోధుమలు శుభ్రంగా కడుక్కొని వాటర్ డ్రైన్ అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీలో ఒక తిప్పుకుంటాను. తిప్పుకొని మళ్ళీ శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలండి. లైట్గా పొట్టు వస్తుందండి, గోధుమల పొట్టు వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని బాగా వాష్ చేసుకుంటాను వాటర్తో. ఏదైనా వేస్ట్గా పొట్టు ఉంటే అది పడిపోతుందండి. నేను వాటర్లో వేయగానే కొంచెం పొట్టులాగా పైకి వచ్చిందండి, పైకి తేలింది. ఆ వేస్ట్గా వచ్చిన పొట్టుని నేను పారేసాను. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని 2 to 3 విజిల్స్ తీసుకోవాలండి. గోధుమలు మీకు ఎలా వస్తుందో అని మీరు కంగారు పడద్దు. చూడండి, ఒక గోధుమ 2-3 ముక్కలు అయ్యేటట్టుగా వస్తుందండి. ఒక చిన్న రవ్వలాగా, మరీ రవ్వలాగా కాదు, 3 ముక్కలు అయ్యేటట్టుగా వస్తుంది మనం తిప్పిన తిప్పుకి. సో మీరేమి గుండైపోయింది లేకపోతే ఇంకేమైనా బాగా పౌడర్ లాగా అయిపోయిందని కంగారు పడద్దు. ఒక గోధుమ 3 ముక్కల్లో వస్తుంది మనం 2 తిప్పులకి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 2 to 3 విజిల్స్ తీసుకుందామండి. ఇది కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం మరో వెసల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని పాలు మరగపెట్టుకుందామండి. పాలు మరిగేలోపు నేను పాలగుండ చెప్పాను కదండి, అది క్లీన్ చేసుకుందాం. నేను అరగంట ముందు నానబెట్టానండి. అది హాట్ పీసెస్ని వేసాను కదండి, ఇలా మెత్తగా అయిపోతుందండి. శుభ్రంగా ఆ ఉండలన్నీ చుదుముకుంటూ వాటర్లో బాగా డైల్యూట్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం నెట్ పెట్టుకొని ఈ నెట్ ద్వారా శుభ్రంగా వేస్ట్ అంతా నెట్లో ఉండిపోతుందండి. చూడండి, ఇలా కనీసం 10 to 15 టైమ్స్ అయినా సరిగ్గా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే చేదు అనేది ఉండిపోతుంది. పాయసం చేదుగా వస్తుంది. ఇట్లా చూపించేటప్పుడు ఎలాగుందండి, ఇప్పుడు తెల్లగా వచ్చేసింది. ఇలా వాష్ చేసుకుంటూ దానిపైన ఉన్న పేరుకుపోయిన డట్ని నెట్ ద్వారా మనం వడగట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను పాలల్లో వేసేసుకుంటున్నాను. బాడీ హీట్గా ఉన్న వాళ్ళకి కూల్ చేస్తుందండి. హెల్త్కి చాలా మంచిది. ఇది అందరి దగ్గరలో దొరుకుతుందో దొరకదో నాకు తెలియదండి. మా సైడ్ అయితే మేము ఇది పాయసంలో వేసాక ఇది చిక్కదనం కూడా వస్తుంది పాయసం. సో ఇది అన్ని దగ్గరలో దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటామండి గోధుమల పాయసం. మీ సైడ్ ఎలా చేసుకుంటారో గోధుమల పాయసం నాకు చెప్పండి. ఇది నేను నెట్ పెట్టి కింద వడబోసుకుందంతా కింద దీంట్లో పడిందండి. ఇలా వస్తుంది. ఇలా తెల్లగొచ్చేదాకా మనకి ఒక 10 to 15 టైమ్స్ అయినా నెట్లో అలా అటు ఇటు కలుపుకుంటూ వడబోసుకుంటూ చూసుకోవాలండి. గోధుమలు మెత్తగా ఉడికిపోయాయండి. నేను 2 to 3 విజిల్స్ తీసుకున్నాను. ఒక గోధుమ 2 ముక్కలు అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పాలు మరిగిపోయాయండి. ఈ మరిగిన పాలల్లో ఈ గోధుమలు వేసేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా జాగ్రత్తగా ఉడికించుకోవాలండి.
పాలల్లో వేసేసానండి. దీన్ని అలా మెత్తగా గోధుమలు ఉడికేదాకా ఉడికించుకోవాలండి. ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి ఇది మ్యాక్స్ 20 to 30 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి. లాస్ట్లో మనం వడగట్టి తీసుకున్న పాలగుండని దీంట్లో వేసేస్తానండి. అప్పుడు కొంచెం థిక్గా వస్తుంది పాయసం. పాయసం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి కరగబెట్టిన పాలగుండను ఈ పాలల్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు పాయసం చూడండి, నేను ముందు వేసుకునేటప్పుడు వాటర్గా ఉండేది, ఇప్పుడు కొంచెం థిక్ అయ్యింది. ఇంకా పాయసం అయిపోయినట్టేనండి. ఇది చల్లారాక మనం షుగర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంకా చల్లారిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను షుగర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నానండి. అంతేనండి, గోధుమ పాయసం రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.